హలో గాయ్స్. సో చాలామంది అడుగుతున్నారండి. సో మ్యాథ్స్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇంకొక వీడియో పెట్టబోతున్నాను. అయితే అంతకన్నా ముందు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన వెయిటేజ్ అనేది ఒకసారి చూద్దాం. అంటే ఎన్టీపీసీలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, మ్యాథ్స్ పరంగా మనం ఏం చేయాలి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తానండి. సో ఎందులో నుంచి మనకి ఎక్కువగా వస్తాయి, సో ఏ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్, దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ మనం చూద్దాం. ఎందుకంటే మ్యాథ్స్లో మనం యాక్చువల్గా హ్యూజ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో టాపిక్స్ అయితే అందులో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, డిఫికల్టీ ఎలా ఉంటుంది, సో ఈ విధంగా చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనం మ్యాథ్స్ వచ్చేసరికి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఈ రెండు నేను కలిపి చెప్తాను, ఓకేనా? సో అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, సో ఈ రెండు కలిపి చెప్తాను. సో ఈ రెండిట్లోని దేనికి ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అది కూడా ఎన్టీపీసీ 2025కి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటి టాపిక్ చూద్దాం. ఒక్కొక్క టాపిక్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి చూద్దాం, ఓకేనా? సో ఇది మనకి అప్రాక్సిమేట్లీ అండి. సో గ్యారంటీ ఇన్ని క్వశ్చన్లే వస్తాయి అని చెప్పి మనం దేన్ని కూడా మనం చెప్పలేం, ఓకేనా? అది ఎలాగైనా మారచ్చు, కానీ వచ్చే అవకాశం ఒక 70%, 60% ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ నెంబర్ 1 మీరు అందరూ అనుకుంటారు టాపిక్ నెంబర్ 1 ఇంపార్టెన్స్ అనేది నెంబర్ సిస్టమ్ ఇచ్చేస్తాడు, అందరూ చెప్పేది అదే కదా అని. సో ఓకే, నెంబర్ సిస్టమ్ నేను చెప్తాను, ఎందుకంటే టాప్ 1లో ఉండేది అదే. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ అంటే అందులో నెంబర్ సిస్టమ్ ఒకటే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ నెంబర్ 1 నెంబర్ సిస్టమ్ అని పెట్టాను అనుకోండి, నెంబర్ సిస్టంలో ఏముంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్ని మీరు కంప్లీట్ చేయాలి అంటే సిలబస్ చాలా 1 వీక్ కాదు కదా, 2 వీక్స్ వరకు పడుతుందన్నమాట, ఓకేనా? సో అయితే నెంబర్ సిస్టమ్కి వచ్చేసరికి మినిమమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఇందులోనే ఎల్సిఎం, ఇందులోనే ఎస్సిఎఫ్, సో మొత్తం అన్నీ కలిపి చెప్తున్నాను నేను. నెంబర్ సిస్టంలోని 4 to 5 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా వస్తాయి నెంబర్ సిస్టమ్ నుంచి. సో ఇది టాప్ 1లో పెట్టకపోతే ఇంకంతకన్నా ఇంకేం ఉండదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ సిస్టమ్కే ఇవ్వాలి, ఓకేనా? ఇందులో మనకేంటి బైనామియల్ థీరమ్స్ ఉంటాయి, విల్సన్ థీరం ఉంటుంది, రిమైండర్ థీరం ఉంటుంది, డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఉంటుంది, ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నో కనిపెట్టాలి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనిపెట్టాలి, ఓకేనా? సో ఇలాంటివన్నీ నెంబర్ సిస్టంలో మనకు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనకి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది, ఓకేనా? ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది, ఓకేనా? సో నెంబర్ సిస్టమ్తో పాటు దీనికి యాడెడ్గా నేను ఏం చెప్తానంటే సింప్లిఫికేషన్, ఓకేనా? ఆటోమేటిక్గా మీరు ఏంటంటే సింప్లిఫికేషన్ మీద ఫోకస్ చేయాలన్నమాట. సో సింప్లిఫికేషన్ నుంచి ఇక్కడ ఒక 3 క్వశ్చన్లు, అది నెంబర్ సిస్టమ్ లాగా మనం క్యాలిక్యులేషన్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. నెంబర్ సిస్టంలోనే డెసిమల్ ఫ్రాక్షన్. సో ఇవన్నీ నేను కలుపుకొని చెప్తున్నాను. అంటే సుమారుగా 4 to 5 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్. సో సింప్లిఫికేషన్ నుంచి అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇవైతే ఖచ్చితంగా ఈజీగానే ఉంటాయి, ఓకేనా? ఈజీగానే ఇస్తాడు. కావాలంటే ఒకసారి మీరు క్వశ్చన్స్ చూసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. అంటే ప్రూఫ్ కూడా చూద్దాం. మనకు చాలా బుక్స్లో కూడా ప్రిఫరెన్స్ కూడా ఇస్తాడు కదా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాడు కదా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడిగాడు కూడా మనం ఒకసారి చూద్దాం. సో సింప్లిఫికేషన్ యాడ్ చేశాను ఇక్కడ నెంబర్ సిస్టమ్కి, ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఇక్కడ సింప్లిఫికేషన్, ఎల్సిఎం ఎస్సిఎఫ్, ఇంక నేను అన్నీ సపరేట్గా చెప్పట్లేదు, ఇవన్నీ కలుపుకొని నేను చెప్తున్నాను. నెంబర్ సిస్టమ్ ప్లస్ సింప్లిఫికేషన్. సో సుమారుగా 4 to 7, 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి మెన్సురేషన్. నేను అసలు అర్థమెటిక్ చెప్పట్లేదు ఇక్కడ ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ ప్రయారిటీ అంతా ప్రయారిటీ నెంబర్ 1 ఇక్కడ చేశాను అంటే దాని అర్థం నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఎగ్జామ్కి వెళ్ళిపోయి అక్కడ నెంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేయొచ్చు డ్యామ్ షూర్. ఇంకా బ్లండర్గా నువ్వు గుర్తుపెట్టేసుకో, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినా సరే, మనం అసలు ఏం ప్రిపేర్ అయినా అవ్వకపోయినా సరే ఖచ్చితంగా అక్కడ ఉండే క్వశ్చన్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే మెన్సురేషన్ నుంచి అసలు క్వశ్చన్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. నువ్వు ఏదైనా గమనించు, 2 to 3 క్వశ్చన్స్, అది కూడా ఎన్టీపీసీలో ఇది ఏంటంటే మనకి 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇందులో నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా మనకి ఎలా ఉంటాయంటే ఈజీ టు మోడరేటే ఉంటుంది, ఓకేనా? ఈజీ టు మోడరేట్ ఉంటుంది. ఇవి ఫస్ట్ ఇవ్వాల్సిన రెండిట్ల యొక్క ప్రిఫరెన్స్ అన్నమాట, ఓకేనా? చాలా అంటే
చాలా ఇంపార్టెంట్. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ మీరు చూడండి, కావాలంటే వీటి యొక్క ప్రయారిటీ ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడిగాడో మీకే తెలుస్తుంది. సో తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా? సో నేను ఎక్కువగా ఏ క్వశ్చన్లు అయితే వచ్చాయో ఆ క్వశ్చన్ల టాపిక్లే చెప్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్లో నుంచి ఒక 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా? అది కూడా ఈజీ టు మోడరేట్. ఓకేనా? మ్యాథ్స్ ఎన్టీపీసీ అంటేనే ఈజీ టు మోడరేట్ అండి. సో ఆ లెవెల్లోనే ఉంటాయి. ఒక 2-3 క్వశ్చన్స్ మనల్ని కొంచెం ఇరకటంలో పెట్టచ్చు, కానీ మ్యాక్సిమం మనకి ఏంటంటే ఇలాగా 3 to ఇలా ఈజీ టు మోడరేట్ ఉంటుందన్నమాట. 4th టాపిక్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్. దీని నుంచి ఖచ్చితంగా మనం ఎంటర్ చేయొచ్చు. రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఒక 2 to 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి ఈజీలోనే ఉంటుంది. రేషియో అండ్ ప్రపోర్షన్ డిఫికల్టీ లెవెల్ ఈజీలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దీనికి కొన్ని స్టార్ మార్క్ పెడతాను. యాక్చువల్గా ప్రయారిటీ రెండింటికి ఎందుకు ఇచ్చానంటే క్వశ్చన్లో మనకి ఒకటి సింపుల్గాను ఒకటి వర్డ్ ప్రాబ్లం ఇస్తాడు. బట్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపి మనకి 2 నుంచి 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అది కూడా ఈజీ టు మోడరేట్ మాట. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా? సో అది ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 టాపిక్లు చదువుకుంటే మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్లని మీరు కవర్ చేసినట్లు అయిపోతుంది. స్మార్ట్గా ఆలోచించండి, ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు నెంబర్ సిస్టము, సింప్లిఫికేషన్స్, డెసిమల్ ఫ్రాక్షను, ఈ మొత్తం మెన్సురేషను, ప్రాఫిట్ అండ్ లాస్, రేషన్ ప్రొపోర్షన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ 5 టాపిక్లు మీరు కానీ కంప్లీట్ చేస్తే మినిమం ఒక 9 మార్కులు, 8 మార్కులు, 10 మార్కులు అంటే అడిగే. ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీలోని మనకి యాక్చువల్గా మనం ఏం చెప్తాం, ఇప్పుడు ఎన్టీపీసీలో మనకి మ్యాథ్స్లో నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ ఇది CBT 2 కదా, 35 క్వశ్చన్స్ అంటే మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ అవేరెన్స్ నుంచి 40 క్వశ్చన్స్. 30 క్వశ్చన్లు ఒక 10 క్వశ్చన్లు అరే ఇక్కడి నుంచి వస్తాయిరా అంటే నువ్వేం చేయాలి, ఎక్కువ ఫోకస్ అనేది, ఎక్కువ రివిజన్ అనేది, ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చేయడం అనేది, ప్రాక్టీస్ అనేది ఈ టాపిక్ల మీద నేను చేయాలి. ఓకేనా? సో పోనీ నా మాట నమ్మకపోతే, పోనీ అబద్ధం అనుకుంటే, పోనీ ఎవరైనా టాపర్స్ ఉన్నా సరే ఎవరైనా సార్స్ని అడగండి ఒకసారి. ఈ టాపిక్స్ ఎంత గేమ్ రోల్ని ప్లే చేస్తాయో ఎగ్జామ్స్లో మీకే తెలుస్తుంది. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత ఇంకేదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది కూడా ఎన్టీపీసీలో ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్, డిఐ అంటే టేబుల్స్ ఇస్తాడు కదా, టేబుల్స్ ఇచ్చి క్వశ్చన్లు ఇస్తాడు కదా. ఖచ్చితంగా ఎన్టీపీసీలో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక రోల్ని ప్లే చేస్తుంది. అంటే అన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో ఇందులో నుంచి మనం ఒక 3 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట. అది కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్లో. ఓకేనా? సో ఆ విధంగా చెప్పచ్చు. సో ఖచ్చితంగా సో ఇక్కడతో 3 క్వశ్చన్స్ టార్గెట్ అనేది స్లోగా పడిపోతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ 2 క్వశ్చన్స్ లెక్కన వచ్చేవి ఏం కాన్సెప్ట్స్ అంటే జామెట్రీ. సో జామెట్రీ నుంచి ఒక 2 క్వశ్చన్లు అనేవి రావచ్చు. అది కూడా ఈజీ, మోడరేట్ కాదు, ఈజీ. సో కొన్నిసార్లు జామెట్రీలో ఇప్పుడు స్ట్రైట్ చేస్తాడని చెప్పాను కదా, కొన్నిసార్లు అది జామెట్రీ నుంచి అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే స్టార్ మార్క్ పెట్టానో ఆ క్వశ్చన్స్ నుంచే మనల్ని టైట్ చేస్తాడనమాట, నొక్కుతాడు. ఇప్పుడు అందరూ పాస్ అయిపోతాడు, ఉద్యోగాలు ఎలా ఇస్తాడు, ఎవడో ఒకడు ఫెయిల్ అవ్వాలి కదా. సో తెలివైనోడే పాస్ అవ్వాలి, అందుకని చెప్పి వాడు కొన్ని చోట్ల నొక్కుతాడనమాట. అలాంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే అది జామెట్రీ, మెన్సురేషన్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ని వాడు నొక్కుతాడనమాట. సో జామెట్రీ నుంచి ఒక 2 క్వశ్చన్స్ తర్వాత వచ్చేసరికి మనకి ఇంకేమున్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పేశాను. తర్వాత హైట్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ నేను అర్థమెటిక్ ఎందుకు చెప్పట్లేదు, బికాజ్ ఎన్టీపీసీలో ఎక్కువగా నొక్కే సబ్జెక్ట్స్, చాలామంది స్కిప్ చేసే క్వశ్చన్స్ యొక్క టాపిక్స్ నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి మనం ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఈజీ టు మోడరేట్. ఓకే? సో ఆ తర్వాత వచ్చే టాపిక్, ఇక్కడ నుంచి వచ్చే టాపిక్స్ అన్నీ కూడా సింగిల్ క్వశ్చన్స్ టైప్లోనే బట్ టచ్ అవుతాయి ఖచ్చితంగా. ఓకేనా? సో తర్వాత వచ్చేది ఏంటంటే టైమ్ అండ్ వర్క్. సో ఇక్కడ 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఈజీ లెవెల్. ఓకేనా? సో తర్వాత వచ్చేది ఏంటి, తర్వాత ఖచ్చితంగా వచ్చే టాపిక్ ఏదైనా ఉంది అంటే స్టాటిస్టిక్స్.
ఒక క్వశ్చన్ వస్తుంది, ఒకటే క్వశ్చన్ అంతే, అంతకు మించి ఎక్కువేం కాదు. బట్ ఖచ్చితంగా వస్తుంది, అది కూడా ఈజీ లెవెల్లోనే ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా వస్తుంది. స్టాటిస్టిక్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత 11th వన్ వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా టైము, స్పీడు అండ్ డిస్టెన్స్ మనం ఒక 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఈజీ టు మోడరేట్ ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ 12th టాపిక్ వచ్చేసి యావరేజెస్. నెక్స్ట్ టాపిక్ యావరేజెస్, ఇది ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అది కూడా ఈజీ టు మోడరేట్. ఓకే, సో ఈ విధంగా అన్నమాట. చూడండి, నేను మొత్తం మ్యాథ్స్లో ఉండే సిలబస్ అంతా రాయట్లేదు. మ్యాథ్స్లో ఉండే సిలబస్ అంతా రాయకుండా నేను ఓన్లీ ఈ టాపిక్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఈ టాపిక్స్కి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి, రివిజన్ అనేది ఇవ్వండి. కొంచెం మీకు ఎగ్జామ్లో హెల్ప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఇవన్నీ కూడా మీరు అనొచ్చు పర్సంటేజెస్ ఇవ్వలేదు సార్, మరి పర్సంటేజెస్ కూడా ఉన్నది కదా అంటే, పర్సంటేజెస్ ఇవ్వలేదంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కానీ ఎక్కువ రిపీట్ అవ్వట్లేదు. కొన్ని షిఫ్ట్లో వస్తున్నాయి, కొన్ని షిఫ్ట్లో రావట్లేదు అన్నమాట. సో అది మనకి కిందిసారి జరిగిన షిఫ్ట్ చూసినట్లయితే పర్సంటేజెస్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు, ఒక దాంట్లో వచ్చింది. సో ఆ విధంగా నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో పర్సంటేజ్ నుంచి అడిగితే పాపులేషన్ కోసమో లేదంటే ఎలక్షన్స్ కోసమో ఇలాంటి వాటి క్వశ్చన్స్ కోసం అడుగుతాడనమాట. ఓకేనా, సో అందుకే ముందుగా మెయిన్గా అన్ని చోట్ల ప్రతిసారి రిపీట్ అయిన క్వశ్చన్స్ని మాత్రం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది మీ అందరికీ తెలుసు, ఈ డయాగ్రామ్ మీరు చూసే ఉంటారు. YTS పబ్లికేషన్ వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేసి ఆర్ఆర్బీలోని మనకి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో మనకి ఇక్కడ ఒక బార్ గ్రాఫ్లో చూపించడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే మెన్సురేషన్ చూడండి ఎంత పెద్దది ఉందో, 354 క్వశ్చన్లు. తక్కువ కాదు అవేమీ, చాలా ఎక్కువ. అంటే ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నారని మీనింగ్ అక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి నెంబర్ సిస్టమ్ చూడండి 345 క్వశ్చన్స్. ఓకేనా, పోనీ నేను చెప్పేది రాంగ్ అనుకుంటే, ఇప్పుడు నాకేం తెలియదు అనుకుంటే, సో వాళ్ళు రీసెర్చ్ చేసి మొత్తం క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి ఒకటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఏ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎన్ని ఇచ్చాడని చెప్పాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి మీరు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. సో అది మాట. ఓకేనా, సో తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఇవ్వాలి ఎక్కువగా. NTPCకి నేను అదే చెప్తున్నాను. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయేది కూడా NTPCకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట మీరు. ఓకేనా, ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అలా ఇస్తేనే అవుతుంది. సార్ మరి 12 టాపిక్స్ ఏనా అంటే 12 కాదు, ఇంకా నేను మామూలుగా చెప్తున్నాను. సో దీని తర్వాత మీరు కొంచెం ఆల్జీబ్రాకి, ప్యూర్ మ్యాథ్స్కి ఎక్కువగా మనం ఇవ్వాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా 1 to 2 క్వశ్చన్సే ఉంటాయి. ఆల్జీబ్రా, ఓకేనా, సో తర్వాత పర్సంటేజెస్, ఇంక ఇవన్నీ ఫర్దర్గా వస్తాయి అన్నమాట. పర్సంటేజ్, ఆల్జీబ్రా, పర్సంటేజ్, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ దరిద్రం ఉంటే అడుగుతాడు, లేదంటే అడగడు. కోఆర్డినేట్ జామెట్రీ అది కూడా ఈజీ లెవెల్లోనే ఉంటుంది. సో దాన్ని కొంచెం చూసుకోండి సరిపోతుంది. ఓకేనా, తర్వాత ట్రైన్స్ ఇవన్నీ కూడా నేను టైమ్ అండ్ డిస్టెన్స్లోకి మీకు వచ్చేస్తాయి. బోర్డ్స్ ఇవన్నీ కూడా మీకు ఈ టాపిక్లో నుంచే వచ్చేస్తాయి. ఓకేనా, అది మళ్ళీ సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్స్ రాసాను అంటే దాని అర్థం ఏజెస్ ఇవన్నీ ఉంటాయని అర్థం. అర్థమైందా, ఏజెస్ ఇవన్నీ. ఓకేనా, పార్ట్నర్షిప్ ఇవన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ రాసినాకో పైప్స్ అండ్ సిస్టమ్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. అర్థమైందా, సో అది నువ్వు ఆ లెవెల్లో ఆలోచించాలి. ఓకేనా, సో ఇక్కడ చూసినట్లయితే ఏమిచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ టాపిక్ చూడండి ఎల్లో కలర్తో హైలైట్ చేసినవి మోస్ట్గా రిపీట్ అయిన బారోగ్రాఫ్ ప్రకారంగా చూసినట్లయితే 294లో ఎవరున్నారు, ఆల్జీబ్రా ఉంది. అంటే ఆల్జీబ్రా కూడా మీరు టైమింగ్ ఇవ్వాలి. సో తర్వాత 294 తర్వాత దానికి దగ్గరలో ఎవరున్నారు, ఇక్కడ జామెట్రీ ఉంది చూడండి, ఇక్కడ 276. ఓకేనా, అంటే జామెట్రీ నేను ఆల్రెడీ చెప్పాను, జామెట్రీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసారా సింప్లిఫికేషను, సర్ట్స్ అండ్ ఇండిసెస్, డెసిమల్ ఫ్రాక్షన్ ఇవన్నీ నెంబర్ సిస్టంలోకి కవర్ అయిపోతాయి. LCM అండ్ SCF. ఓకేనా, అంటే ఇది 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 దీన్ని బట్టి చూస్తే నెంబర్ సిస్టమ్ ఒక్కటి ప్రిపేర్ అయితే ఈ టోటల్ బాక్స్ అంతా మనకి అయిపోద్ది. చూడండి ఎంత ఇచ్చాడో. సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సారీ ఇది కాదు, ఈ 4 5. సో ఆ విధంగా నెంబర్ సిస్టమ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకా
సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి ఒక 400 క్వశ్చన్లు వచ్చాయి. సో దానికి నేను చెప్పినట్లు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూసారా ఎలాగిచ్చాడో. సో చూడండి, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ 265 క్వశ్చన్స్, అంటే ప్రతి షిఫ్ట్లో రిపీట్ అవుతుంది స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ చూడండి 217 క్వశ్చన్స్. ఓకేనా. సో ఏవైతే తక్కువ ఉంటాయో కొంచెం వాటిని మైనస్ చేసుకొని ముందు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇంపార్టెన్స్ ఇచ్చుకునే దాన్ని బట్టి మన ప్రిపరేషన్ కూడా స్పీడ్ అవుతుంది. మాక్ టెస్టులు రాసినప్పుడు కూడా మనం ఈజీ అవుతాయి. టఫ్ ముందు నేర్చేసుకోవాలి, ఈజీ తర్వాత నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా దాన్నే ఫాలో అవ్వండి. సో ఓకేనా. సో అందుకే ఈ వీడియోలో నేను వెయిటేజ్ చెప్పాను, మ్యాథ్స్ వెయిటేజ్. అలాగేనా. సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇచ్చిన నేమ్స్ అన్నీ కూడా మ్యాథ్స్ సిలబస్, అంటే ఆర్ఆర్బీకి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ నెంబర్ సిస్టము, డెసిమల్ ఫ్రాక్షను, ఇండిసెస్, సింప్లిఫికేషను, ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, వర్క్ అండ్ టైము, అలిగేషన్స్. సో ఇలాగా ఇవన్నీ కూడా టాపిక్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, సో నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అండర్స్టాండింగ్ అంతా రావాలి. అంటే ఒక సబ్జెక్ట్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి. సో ఇప్పుడు నువ్వు పర్సంటేజెస్ బాగా నేర్చుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఈజీ అయిపోతాయి, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ ఈజీ అయిపోతాయి. సో అలాగా కొంచెం ఇంపార్టెంట్గా బేస్ చేసుకొని చేసుకో. అండ్ ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసరికి నేను ఎప్పుడు చెప్తాను, సో టేబుల్స్ బాగా ప్రిపేర్ అవ్వు 20 వరకు. అలాగే స్క్వేర్స్ అప్ టు 50 వరకు నేర్చుకో, క్యూబ్స్ అప్ టు 25 వరకు నేర్చుకో. పర్సంటేజ్ వాల్యూస్ దగ్గర రాసుకొని అవి బాగా చదువు. తర్వాత పర్సంటేజెస్ వాల్యూస్ బాగా రాసుకొని చదువుకున్న తర్వాత ఫార్ములాస్ ఉంటాయి. ఏ ఫార్ములాస్? మెన్సురేషన్ 2D ఫార్ములాస్, 3D ఫార్ములాస్, అలాగే ఆల్జీబ్రా ఫార్ములాస్. ఓకేనా. ఆల్జీబ్రా ఫార్ములాస్ తర్వాత కొన్ని జామెట్రీ ఫార్ములాస్ ఉంటాయి. అంటే జామెట్రీలోని మనకి ఏంటి కొన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి కదా, సో అలాంటివి. సో ఫార్ములా బేస్డ్ ఏమున్నా సరే, మెథడ్స్ ఏమున్నా సరే వాటిని రివిజన్ చేసుకో. సో డైలీ నువ్వు చేసేటప్పుడు ఈ మంత్రాలు చదివి ఆ తర్వాత నీ పూజ స్టార్ట్ చేయి. ఓకేనా. సో ఐ హోప్ మీకు మ్యాథ్స్ వెయిటేజ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏ టాపిక్స్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్లు అడిగాడో ఈ వీడియోలో చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలోని సో జిఏ అంటే జనరల్ అవేరెన్స్ యొక్క స్ట్రాటజీని చూద్దాము. అందులో వెయిటేజ్ ఏంటి, ఎన్ని క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు అనేది ఆ వీడియోలో చూద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.